హలో ఫ్రెండ్స్, నేను 2 నెలల క్రితం ఒక కార్ తీసుకున్నాను. కార్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ హర్మాన్ కంపెనీ వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ మనం కార్‌ని రివర్స్ చేసేటప్పుడు మన కార్‌కి ఏమైనా హిట్ ఇస్తుందా? ఏమైనా డాషెస్ ఉందా? ఏమైనా అబ్‌స్ట్రక్షన్స్ ఉన్నాయా? స్ట్రక్చర్స్ ఉన్నాయా? ఇంకేమైనా వెహికల్స్ ఆ కార్ చుట్టూ ఏమైనా ఉన్నాయా? అన్నది ఓన్లీ డిస్‌ప్లే చేస్తుందనమాట. అంతవరకే చేస్తుంది గానీ దాన్ని రికార్డ్ చేయడం గాని ఏమి ఉండదు. మన ఫ్రంట్ ఏం జరిగినా దానికి రికార్డ్ చేయడానికి లేదు. క్యాబిన్‌లో ఏం జరిగినా రికార్డ్ చేయడానికి లేదు. అంటే ఇవన్నీ చూడాలంటే ఫ్రంటు, క్యాబిను, బ్యాక్ చూడాలంటే 3 ఛానెల్ అవసరం అవుతుంది. 3 ఛానెల్ ఒకసారి 4 ఛానెల్ కూడా వస్తుంది. లెఫ్ట్ జడ్జ్‌మెంటు, రైట్ జడ్జ్‌మెంటు, రికార్డింగ్ ఇవన్నిటికి 4 ఛానెల్ ఉన్నా పర్వాలేదు. కాకపోతే నేను ఇప్పుడు 3 ఛానెల్ మాత్రమే తక్కువ కాస్ట్‌లో దొరికింది కాబట్టి కార్జిక్స్ కంపెనీ 3 ఛానెల్ తీసుకున్నాను. 3 ఛానెల్ అంటే 3 కెమెరాస్ ఉంటాయి. రియర్ వ్యూ కెమెరా మనకి చాలా దూరంలో ఉంటుంది. అంటే కార్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి అక్కడి నుండి వైర్ కనెక్ట్ చేయాలి. ఈ కనెక్ట్ చేయడానికి కూడా ఈ మానిటర్‌లో 3 యాక్సెస్ ఉంటాయి. ఒకటేంటి మానిటర్‌కి రియర్ వ్యూ కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి, అలాగే మెమరీ కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి ఒకటుంటది. అట్ ద సేమ్ టైమ్ దాని పవర్ మానిటర్ మొత్తం సిస్టమ్‌కి పవర్ అందించడానికి సి కేబుల్ కనెక్ట్ చేసుకుని కార్‌లో సి కేబుల్ ఫెసిలిటీ ఉంటది కాబట్టి కారు డైరెక్ట్‌గా దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక స్లాట్ ఉంటది. మొత్తం 3 ఉంటాయి. 3 పిన్స్ ఉంటాయి. దాన్ని కనెక్ట్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా ఏంటంటే మనకి ఆన్ అయిపోతుందనమాట. కారు ఇగ్నిషన్ స్టార్ట్ అయిన వెంటనే ఆన్ అయిపోతుంది. ఆన్ అవుతుంది కానీ ఇందులో ఏంటంటే మనకి మెనూ కావాలి. మెనూ అంటే ఏ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి? ఏ ఫంక్షన్స్‌తో మనం రన్ చేయాలి? అనేది ఉంటది. దానికన్ని మెనూ ఉంటది. మెనూలో అప్ అండ్ డౌన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటది. అదే సేమ్ ఓకే చేయడానికి 4 బటన్స్ ఉంటాయి. 4 కీస్ ఉంటాయి. 4 కీస్ ఉంటాయన్నమాట. మెనూ కీస్ ఉంటాయి. ఇదైతే నేను చూశాను. ఇన్‌స్టాల్ చేశాను. వీడియోస్ చూశాను. రికార్డ్ అయినవి చూశాను. క్లారిటీ అయితే సూపర్‌గా ఉంది. తక్కువలో దొరుకుతుంది. రూ. 2000కే దొరుకుతుంది. ఓకే. ఇది ఎవరైనా కొనుక్కొని కార్‌లో ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఏంటంటే ఇది ఓపెన్ చేయడానికి అంటే అన్బాక్స్ చేయడానికి గానీ, ఫిక్స్ చేయడానికి గానీ ఎటువంటి ఎక్విప్‌మెంట్, టూల్స్ అవసరం లేదు. ఒక కట్ చేసి అందులో ఉన్న యాక్సెసరీస్, మానిటర్ అన్నీ తీయడానికి ఒక్క కత్తెర ఉంటే సరిపోతుంది. సిజర్ ఉంటే సరిపోతుంది. అలా ఇన్‌స్టాల్ చేయడానికి కూడా ఏం అవసరం లేదు. దాంట్లో ఎధెసివ్ టేప్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ సక్షన్‌తో కూడిన సక్షన్‌తో ఆపరేట్ అయిన ఒక మౌంట్ ఉంటదనమాట. మానిటర్ మౌంట్. దాన్ని కనెక్ట్ చేసుకొని కారుకి కనెక్ట్ చేసుకోవడమే. ఇంకా వేరే ఏమి అవసరం లేదు. అంటే టూల్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ గమ్‌తో అంటించుకోవడం. లేదంటే మౌంట్ వాక్యూమ్‌తో సక్షన్‌తో పెట్టుకోవడానికి ఉంటుంది. కనెక్ట్ చేసుకోవడం. నార్మల్‌గా కనెక్ట్ చేసుకోవడమే. కా బ్యాక్ సైడ్ నుండి రియర్ కెమెరాకి కేబుల్ కనెక్ట్ చేసుకోవాలంటే ఫిట్ చేయించుకోవచ్చు. లేదంటే ఏదైనా స్టిక్కర్‌తో అంటించుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే.